ఓకే. ఉన్నాయా టేబుల్స్ ఏమైనా నీ దగ్గర? క్రియేట్ చేశాను, ఇది కనిపించట్లేదు. క్రియేట్ చేశాను. సరే సరే, కొత్త టేబుల్ క్రియేట్ చేసి చెప్తాను. సిటీ అని ఇచ్చాయి. ఇట్ ఈస్ ఆల్రెడీ ఆల్రెడీ అప్డేట్. ఉందంటే చూడదు. ఈఎంపీ కొట్టు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ కొట్టు. పైన పైన సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ కొట్టు. ఉంది కదా డేటా. ఓకే. అక్కడ శాలరీస్ అప్డేట్ చేయి ఒక్కళ్ళు వేరు వేరుగా. ఇది చెప్తారా ఇది? శాలరీస్ శాలరీ దగ్గర దగ్గర అమౌంట్ ఇవ్వన్న. లేదు ఉమ్, వీక్లీగా అన్నారు కదా, సో అంతే రంజిత్ చెప్పినట్టే. శాలరీ దగ్గర అమౌంట్ ఇవ్వంతే, మార్చే అంతే. ఏమంటారు, 12 ఇమ్మంటారా? ఎంత ఇచ్చినా పర్లేదు, జస్ట్ సేమ్ అన్ని సేమ్ కాకుండా మార్చుకుంటున్నాను అంతే. వేర్ ఓకే. అన్ని మారిపోతాయి అట్లా కాదు, మళ్ళీ సేమ్ అయితే ఒక ఎంప్లాయ్ ఐడికి ఒకటి అంటున్నా. ఇన్ను వాడిచి. ఓకే. వేర్ ఈఎంపీ ఐడి ఈక్వల్స్ టు 1002. రంజిత్ ప్రాజెక్ట్. సేమ్ 1003కి 13,000 అట్లా ఇవ్వు. చాలే. సో డిపార్ట్మెంట్ వైజ్ గా నాకు డేటా చెప్పి ఏ డిపార్ట్మెంట్ ఎంతమంది ఉన్నారు. అంటే మీరు విన్నట్లా, ఏదో ప్రాక్టీస్ చేయట్లేదు. ప్రాక్టీస్ చేయలేదు బ్రో. ఉమ్. రంజిత్ నువ్వు చెప్పమ్మా.
రంజిత్, ఆన్ నువ్వు చెప్పినా నువ్వు కూడా ప్రాక్టీస్ చేయలేదా? చెప్తా. చూసి చెప్పాలిగా, మనం లేట్ అవుతుందిలే. అంతేనా? సెలెక్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఫ్రమ్ టేబుల్ గ్రూప్ బై సెలెక్ట్ కౌంట్. చెప్తే పూర్తి చెప్పు, మెంగ మాకు లేదా రాదని చెప్పు. రాదన్న. గ్రూప్ అయితే నువ్వు కూడా చేయట్లేదు. నేను ఇది నీకు రెండోసారి చెప్పాను. అంతకుముందు ఇలా జరిగింది, నిన్న జరిగింది మళ్ళీ. అవునన్న. అంటే ప్రాక్టీస్ చేయట్లేదు అంతేనా? నిన్న ఒక్కరోజు ఏమ్మా? నేను ఒక్కరోజు చేయలేదన్న ప్రాక్టీస్. చేయాలి కదా రంజిత్. చేసి సో మళ్ళీ చెప్తా చూడండి అయితే. సో ఎప్పుడైనా మనం గ్రూప్ బై చేస్తున్నాం అంటే ఏ కాలంతో చేస్తున్నాం? ఆ కాలం నేమ్ సెలెక్ట్ క్వరీలో కంపల్సరీ ఉండాలి. ఓకే. ఆ సెలెక్ట్ క్వరీలో ఉన్న కాలం నేమ్ గ్రూప్ బైలో కూడా స్పెసిఫై చేయాలి మనం. సెలెక్ట్ క్వరీలో ఏ కాలం పెట్టు? డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ నెంబర్. గ్రూప్ బై కూడా డిపార్ట్మెంట్ నెంబరే ఉండాలి. బట్ దానికి కౌంట్ రావాలంటే ఎంతమంది ఉంటున్నారని. మరేది కామా కౌంట్ స్టార్కి ఏదో ఒక అలియాసింగ్ నేమ్ ఇస్తే బాగుంటుంది కదా. సో నాకు ఇక్కడ ఏం కావాలి అంటే, ఏ గ్రూప్లో అయితే 3 కంటే తక్కువ ఉంటారో వాళ్ళ నెంబర్, వాళ్ళ ఆ గ్రూపే కావాలి, ఆ డిపార్ట్మెంటే కావాలి. అప్పుడు ఎవరిదైతే కౌంట్ <3 ఉంటుందో ఆ డిపార్ట్మెంట్ నెంబర్లే కావాలి. అప్పుడు ఆర్డర్ బై కౌంట్. ఆర్డర్ బైకి దానికి ఏమైనా సంబంధం ఉంది అసలు? ఏం లెస్ దెన్? లెస్ దాన్ 2 అదే ఏం లెస్ దెన్ 2. అంటే 3 కంటే లెస్ దాన్ 3. అదే ఈశ్వర్, 3 కంటే ఏం తక్కువ ఉండాలి అంటున్నా. కౌంట్ ఐ మీన్ 3 కంటే మరి అక్కడ తక్కువ స్పెసిఫై చేసావు నువ్వు? లేదు. స్పెసిఫై చేయి. డిపార్ట్మెంట్కి దీనికి మధ్యలో ఏమైనా ఇవ్వాలా? అక్కడ కౌంట్ అనేది అక్కడ ఉందా అసలు? కౌంట్ ఆఫ్ స్టార్ అని ఉందా? కౌంట్ ఆఫ్ స్టార్ ఉంది. ఆ. కాదు, మనం ఏదైనా కండిషన్ ఇస్తుంటే ఏం వాడతాం? డైరెక్ట్గా టీచర్స్ అయిపోద్దా? వేర్ ఇస్తాను. రైట్. స్టార్ కౌంట్ లేదు కదా అక్కడ, కౌంట్ ఆఫ్ స్టార్ ఉంది. ఆలోచించండి అబ్బా, ఏం చేస్తున్నావా? టోటల్ మీద. టోటల్ పని చేయదు అసలు, టోటల్ అనేది లేదు. మనం తీసుకుంటుంది కౌంట్ ఆఫ్ స్టార్ అనేది పని చేస్తుంది. టోటల్ అనేది అసలు ఉండదు, జస్ట్ అలియాసింగ్ నేమ్ అంతే. రండి. సి మామూలుగా అయితే మనం వేరు వాడతాం కండిషన్ అప్పుడు, అవునా? అవును. బట్ ఎప్పుడైనా అగ్రిగేట్ ఫంక్షన్స్ వాడుతున్నప్పుడు వేర్ పనిచేయదు. హ్యావింగ్ ఇస్తుందా? సో యా, ఇన్స్టెడ్ ఆఫ్ వేర్ విల్ గో విత్ హ్యావింగ్. హ్యావింగ్. వచ్చిందా? సో ఇది గుర్తుపెట్టుకోండి, అగ్రిగేట్ ఫంక్షన్స్ వాడుతున్నాము అంటే వి మస్ట్ యూజ్ హ్యావింగ్. వేర్ అనేది వర్క్ అవ్వదు. అర్థమైందా? అర్థమైంది. మిగతా వాళ్ళకి అర్థమైందండి? హలో, నా వాయిస్ వినపడుతుంది ఎవరికన్నా? అర్థమైందన్న. మిగతా వాళ్ళందరికీ అర్థమైంది, అర్థమైంది. ఓకే. సో గ్రూప్ బై కూడా అదే. ఓకే. సో విల్ స్టార్ట్ విత్ జాయిన్స్.
సో నెక్స్ట్ జాయిన్ స్టార్ట్ చేద్దామండి. ఓకే. అసలు జాయిన్స్ ఎందుకు వాడతాం? ఇప్పుడు దాకా మనం వర్క్ చేసిందంతా సింగిల్ టేబుల్ మీద చేసాం, అవునా? అవును. మనం ఇన్ వాడినా, బిట్వీన్ వాడినా, కౌంట్లు ఇవన్నీ సింగిల్ టేబుల్ మీద చేసాం ఇంతవరకు, అవునా? అవునండి. సో జాయిన్స్ వాడితే ఎప్పుడైనా కొన్ని టేబుల్స్ ని కంబైన్ చేయడానికి, ఆ టేబుల్స్ లో ఉన్న రోస్ ని కంబైన్ చేయడానికి టేబుల్స్ వాడతాం, మోర్ దెన్ వన్ వన్ టేబుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రెండు టేబుల్స్ క్రియేట్ చేయి, ఎంప్లాయీ 1, ఎంప్లాయీ 2 అని క్రియేట్ చేయి. కింద ఆల్రెడీ క్రియేట్ టేబుల్ ఉంది కదా. ఓకే, అక్కడ ఇంకో టేబుల్ క్రియేట్ చేయి, డిపార్ట్మెంట్ అని. అందులో డిపార్ట్మెంట్ చాలా సేమ్ డిఈపిటి చాలే, అంత పెద్ద రాయాలని కష్టం అవుతుంది. డిఈపిటి అని చేయాలి. ఆ, సేమ్ నేమ్స్ ఇవే మెన్షన్ చేయమంటారా కాలమ్స్, లేదంటే అందులో డిపార్ట్మెంట్ ఐడి ఒకటి, మిగతానే తీసేయండి, ఇంకా ఎంప్లాయీ నేమ్ అన్ని తీసేయి. డిఈపి ఐడి చాలే, అంత పెద్ద పేరు మాకు చాలా టైప్ చేయాలంటే నీకే కష్టం అవుతుంది. డిఈపి ఐడి, శాలరీ అయినా తీసేయి ఇంకా. రెండు టేబుల్ రన్ చేయి, ఏమన్నా చూద్దాం కాలమ్స్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్. ఐడి, ఎంప్లాయీ నేమ్, శాలరీ, సిటీ, ఐడి, డిపార్ట్మెంట్ ఐడి. అది డిపార్ట్మెంట్ ఐడి తీసి డిపార్ట్మెంట్ అని పెట్టండి, క్లియర్గా ఉంటుంది. డ్రాప్ చేయ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్ డ్రాప్ చేసి, డ్రాప్ టేబుల్ డిపార్ట్మెంట్. నాకు డిపార్ట్మెంట్ ఇవ్వండి, డిపార్ట్మెంట్ ఐడి ప్లస్ చూడడానికి ఈజీగా ఉంటుంది కదా, అన్నీ అంతే ఉంటాయి. ఎక్కడన్నా? డిపార్ట్మెంట్ ఐడి ఉంది కదా, ఆ, సెకండ్ కాలం, ఆ. అది డిపార్ట్మెంట్ అని ఇవ్వండి చాలు. వేరే క్యారెక్ట్ చేయండి. రన్ చేయి ఒకసారి, రండి. డేటా కూడా వచ్చేయండి ఇంకా.
సేమ్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చేది ఈశ్వర్. ఐడి అయితే సేమ్ ఉండాలి కదన్నా జాయిన్ అన్ని సేమ్ వద్దు, కొన్ని సేమ్ ఇవ్వు, కొన్ని డిఫరెంట్ ఇచ్చి. 14 అంతే ఉంచు. నేమ్స్ డిఫరెంట్ ఇచ్చేయమంటారా? నేమ్స్ కాదు, అక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి డిపార్ట్మెంట్ లో? డిపార్ట్మెంట్ రెండే ఉన్నాయండి. మరి నేమ్ నుంచి వస్తుంది? ఏమేం కాలమ్స్ ఉన్నాయి? డిపార్ట్మెంట్ ఐడి డిపార్ట్మెంట్ అంతే. అక్కడ డిపార్ట్మెంట్ నేమ్ ఇవ్వు. రమేష్ ప్లేస్ లో డిపార్ట్మెంట్ నేమ్ ఇవ్వు. మిగతా తీసే ఇంకా. మూడు చాలు, 3 చాలు. ఒకసారి రెండు కలిపి రన్ చేయి ఒకసారి. సెలెక్ట్ కొరి అక్కడ డ్రాప్ తీసి అసలు గబుక్కున రన్ చేసిన మొత్తం పోద్ది. సో ఈ రెండు టేబుల్స్ లో మనకి కామన్ గా ఒకటి ఉంది. ఏ కాలము? ఐడి. ఐడి. సో ఆ కాలమ్ ని యూజ్ చేసి మనం ఇందులో ఉన్న డేటాని ఇందులో కూడా రెండు కంబైన్ చేయాలి మనం. సో పైన ఐడి ఉంది, ఎంప్లాయీ నేమ్ ఉంది, శాలరీ ఉంది, సిటీ ఉంది, కింద ఐడి డిపార్ట్మెంట్ ఉంది కదా. సో డిపార్ట్మెంట్ కూడా దీని పక్క వచ్చేటి మనం చేయాలి, ఎందుకంటే సేమ్ డేటా కదా ఐడి అంటే, బట్ డిఫరెంట్ టేబుల్స్ లో ఉంది. సో మనం ఆ, మొత్తం ఒక 5 టైప్స్ ఆఫ్ జాయిన్ చేయొచ్చు అనమాట. ఒకటి ఇన్నర్ జాయిన్. ముందు ఇన్నర్ జాయిన్ చేద్దాం, అవుట్పుట్ బట్టి మీకు అర్థమవుతుంది. సరే. సో రాసాను. సెలెక్ట్ పైన ఇచ్చే ఐడి, మనకి ఏమేం కావాలంటే అన్ని, లేకపోతే సెలెక్ట్ స్టార్ కొట్టుకోవచ్చు చెప్తా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP1. ఏం చేస్తున్నాం మనం? ఇన్నర్ జాయిన్ అని చెప్పాను. సో ఇన్నర్ జాయిన్ ఏ టేబుల్తో చేస్తున్నాం? డిపార్ట్మెంట్ టేబుల్. ఆన్ స్పేస్ ఇచ్చి ఆన్ కొట్టు. రెండిట్లో కామన్ కాలం ఏముంది? ఐడి. సో ఐడి ఈక్వల్స్ టు ఐడి. సో ఇక్కడ ఐడి ఈక్వల్స్ టు ఐడి అంటే ఏది? ఏ ఐడి ఏం తీసుకుంటుంది అది? రెండు కాలంలో ఉన్నది కాబట్టి మేబీ రెండిట్లో. సో దానికి అర్థం అవ్వదు, అందుకని ఇచ్చారు. సో ఎంప్లాయీ1 డాట్ ఐడి ఈక్వల్స్ టు డిపార్ట్మెంట్ ఐడి, అంతే కదా. ఓన్లీ నువ్వు ID1 ఈక్వల్స్ టు ఐడి ఇస్తే అది ఏ ఐడి తీసుకుంటుంది దానికి తెలియదు కదా. అవునండి. ఎంప్లాయీ1 ఇదేమో ఈ ఐడి ఎంప్లాయీకి సంబంధించిన ఐడి, ఇది డిపార్ట్మెంట్కి సంబంధించిన ఐడి, ఈ టేబుల్కి సంబంధించిన ఐడి. ఒకసారి రన్ చేసి చూడు. సి వచ్చిందా? మొత్తం కలిపి ఒక టేబుల్ వచ్చిందా? అవునండి. సో ఇన్నర్ జాయిన్ ఏం చేస్తుంది అంటే ఆ రెండిట్లో మ్యాచింగ్ ఏవైతే ఉన్నాయో అవే తీసుకుంటుంది. సో ఒకసారి 3 క్వరీస్ కలిపి రన్ చేయను. 2 సెలెక్ట్ క్వరీలు, ఇది క్వరీ. సో ఇన్నర్ క్వరీ ఎప్పుడైనా కొంచెం పైకి జరుగుతుంది. రెండిట్లో మ్యాచింగ్ ఏమేమి ఉన్నాయి? ఐడీస్ లో 10, 11 మ్యాచ్ అవుతుందా? 10కి మ్యాచ్ అవుతుందా? 10 లేదు. 11 ఉంది. సో వచ్చింది కింద డేటా, అవునా? అవునండి. 12 మ్యాచ్ అవుతుందా? లేదు.
13, నో 14 మ్యాచింగ్. అవుతుంది. ఇటు పక్క 19 ఉంది, సో మ్యాచ్ అవ్వట్లేదు. ఒక్క నిమిషం కాల్ వస్తుంది. ఓకే. సో యా అదండి, ఇన్నర్ జాయిన్ అర్థమైందా? నేను అర్థమైందండి. ఏదైనా మనం ఇన్నర్ జాయిన్ చేస్తున్నాం అంటే రెండు రెండు టేబుల్లో ఉన్న ఓన్లీ మ్యాచ్డ్ కాలమ్సే వస్తాయి, మ్యాచ్డ్ రోస్, సారీ. నెక్స్ట్ లెఫ్ట్ జాయిన్ చేద్దాం. సేమ్ అదే క్వరీ యాస్టీస్ గా లెఫ్ట్ అని పెట్టు. సేమ్ అదే క్వరీ రైట్ కూడా రాసేయి, చెప్తా. రన్ చేయదు ఇప్పుడేమి. లెఫ్ట్ అవుటర్ కదా నా వచ్చేది, లెఫ్ట్ హైడ్రోజన్. అంతే అంతే, లెఫ్ట్ జాయిన్ సరిపోద్ది. ఒకసారి ఒకసారి ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయనా? ఎక్సెల్ షీట్ అయినా. ఇది కాపీ చేయి, ఫస్ట్ రెండు టేబుల్స్ కాపీ చేయి. కింద రైట్ క్లిక్, రైట్ క్లిక్, రైట్ క్లిక్, అదే కాపీ విత్ హెడర్స్ కొట్టు, కాపీ విత్ హెడర్స్. ఎక్సెల్కి వెళ్ళు, అక్కడ పేస్ట్ చేయి, పేస్ట్ చేయి. ఐడి వస్తుంది. మొత్తం కాపీ చేయాలి నువ్వు అక్కడ. అదొకటి అట్లా కాదు, సెలెక్ట్ మొత్తం కొట్టి మొత్తం సెలెక్ట్ చేయి అక్కడ. రైట్ క్లిక్, రైట్ క్లిక్ అన్న, సెలెక్ట్ ఆల్. ఇప్పుడు కొట్టు మళ్ళీ హెడర్స్, కాపీ విత్ హెడర్స్ కొట్టు. అక్కడే కాపీ విత్ హెడర్స్ కొట్టు. ఇదే వస్తుంది. సరిగా కాపీ చేస్తున్నట్లు. సెలెక్ట్ ఆల్ కొట్టావా? మొత్తం తీసేసి ఇక్కడ ఏ సెలెక్ట్ చేయ, ఇక్కడ అక్కడ ఏం సెలెక్ట్ చేయక అసలు. ఎక్సెల్లో కూడా, ఎక్సెల్లో మొత్తం తీసేస్తుంది. తీసేస్తాను. సెలెక్ట్ ఆల్ మొత్తం బయటకు వచ్చి మళ్ళీ సెలెక్ట్ కొట్టు. తీసేది కూడా అది డీసెలెక్ట్ చేసి ఇప్పుడు సెలెక్ట్ చేయ మళ్ళీ ఒకసారి. కాపీ విత్ హెడర్స్. అది సరిగ్గా అలైన్ చేసుకో. సేమ్ అదే, అలాగే రెండు టేబుల్ కూడా కాపీ చేయి పక్కన. అట్లా కాదు, సెలెక్ట్ ఆల్. పక్కన పక్కన ఎఫ్ దగ్గర పోయి. సూపర్. సో రెండింటికి బోర్డర్స్ పెట్టి, అదే ఇది అవసరం, ఇది అవసరం, ఇది అవసరం లేదు. దీనికి బోర్డర్స్ పెట్టి, ఆల్ బోర్డర్స్ అక్కడ. మొత్తం అన్ని కాలమ్స్ తో కలిపా. అప్పుడే టేబుల్ లాగా ఉండేది. దీనికి కూడా. ఉమ్, ఉమ్. ఇప్పుడు అది ఇన్నర్ది కింద పెట్టాయి. కాపీ ఇన్నర్ది కూడా, అదే కింద రిజల్ట్ వచ్చింది కదా ఇన్నర్ది. సెలెక్ట్ ఆల్. పర్ఫెక్ట్. సో మన డేటా ఎలా వచ్చింది ఇప్పుడు? రెండింటిలో మ్యాచింగ్ వచ్చినాయి. క్లియర్, ఇది ఇన్నర్. అవునండి. సో లెఫ్ట్కి ఎలా వస్తుంది అంటే సేమ్ ఇంతే, పైన హెడర్ స్పేస్ చేయి. ఏదన్నా ఇదే 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 సేమ్ ఇదే, మళ్ళీ ఇంకోసారి పేస్ట్ చేయండి ఇన్నర్ కింద. సేమ్ అంతానా? అవసరం లేదు, పైన హెడర్ స్పేస్ చేయాలి. కింద కింద చేయి, దేని దానికే ఉంటుంది నీట్గా.
సో లెఫ్ట్ జాయిన్ చేస్తున్నప్పుడు మనకి ఏమొస్తుందంటే లెఫ్ట్ లో లెఫ్ట్ లో ఉన్న అన్నీ వస్తాయి, లెఫ్ట్ టేబుల్ లో ఉన్నాయి. ఓకే. ఓకే. సో లెఫ్ట్ టేబుల్ లో ఉన్న డేటా అంతా వస్తుంది. రైట్ సైడ్ లో ఏవైతే మ్యాచింగ్ ఉన్నాయో అవి వస్తాయి. మ్యాచ్ అవ్వనవి నల్ వాల్యూస్ లా చూపిస్తుంది మనకి. ఓకే. సో లెఫ్ట్ ది మొత్తం పేజ్ చేయి కింద, లెఫ్ట్ డేటా అంతా ఓన్లీ డేటా. ఐడి కింద అని చెప్పేసి కరెక్ట్ గా. రైట్ సైడ్ లో మనకి మ్యాచ్ ఏమవుతున్నాయి? 10 మ్యాచ్ అవుతుందా? 11 and 4, 14. కాదు కాదు కాదు, 10 కి మ్యాచ్ అవుతుందా? లేదన్న. అక్కడ ఏమొస్తుందంటే నల్ వాల్యూస్ వస్తాయి, అక్కడ నల్ ఇచ్చే. Department also will be null. అక్కడ నీకు ఏం లేదు, 10 అనేది లేదు కదా, మ్యాచ్ చేస్తుంది 10 తోనే కదా, లేనప్పుడు ఇంకా నల్లే. 11 మ్యాచ్ అవుతుందా? అవును, అవుతుంది. 11 మ్యాచ్ అవుతున్నప్పుడు ఏమొస్తుంది అక్కడ? ఐడి 11 వస్తుంది. సేల్స్ సేల్స్ పర్ఫెక్ట్. 12 లేదు. 13 14 పర్చేస్. ఒకసారి అక్కడ రన్ చేసి చూడు. ఇందర్ జాయిన్ మనం లెఫ్ట్ అవుటర్ జాయిన్ చెప్పింది. లెఫ్ట్ లెఫ్ట్. ఏమొచ్చింది? నల్ 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 సేమ్ మనం అనుకున్న అవుట్పుట్. సేమ్ వచ్చిందా? అవును. ఇప్పుడు అక్కడ ఇది రన్ చేయకుండా నాకు రైట్ జాయిన్ చేసి చూపి. రన్ చేయొద్దు, రన్ చేయొద్దు ఓకే. అక్కడ ఎక్సెల్లో. రన్ చేసి అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది. ఉమ్, ఉమ్. సో రైట్ అంటే రైట్ లో ఉన్న మొత్తం వచ్చేస్తాయి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మనకేం సంబంధం లేదు లెఫ్ట్. అర్థమైందా? ఇవన్నీ వస్తాయి అది అండ్ మ్యాచింగ్ పర్ఫెక్ట్ రికార్డ్స్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ వస్తాయి. పర్ఫెక్ట్. 11 మ్యాచ్ అవుతుందా? 11 అవుతుందండి. ఉమ్. అది కాపీ చేసి అక్కడ కాపీ చేసి అక్కడ నుంచి లాగేసి కాపీ చేయి. నేను టైప్ చేయాలంటే కష్టం కదా. 11 11 11. రైట్ సైడ్ జాయిన్ నల్ వాల్యూస్ రావా అన్న? వస్తాయి, లెఫ్ట్ మ్యాచ్ అవ్వకపోతే మ్యాచ్ వస్తాయి. 10 ప్లేస్ లో నల్ రావాలి కదా. 11 ముందు రన్ చేయి చెప్తా. ముందు మ్యాచ్ చేయి చెప్పు. 14 అవుతుందా? లేదన్న. 14 మ్యాచ్ అవ్వట్లేదా? 14 మ్యాచ్ అవుతుంది. 10 అనుకోండి, సారీ. 19 మ్యాచ్ అవుతుందా? 19. అవునా. ఒకసారి అక్కడ రన్ చేసి చూడు. వచ్చిందా? ఏమన్నా? యా. క్లియర్. ఎస్ అన్న. సో ఫుల్ అవుటర్ వచ్చేసి నెక్స్ట్ ఫుల్ అవుటర్, ఫుల్ జాయిన్. ఫుల్ స్పేస్ అవుటర్ జాయిన్. ఇది రన్ చేయకు, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఎక్సెల్ ముందు మనం చేసి కరెక్ట్ వస్తే మనకి క్లారిటీ ఉంటుంది. అవును, కరెక్ట్. సో ఇప్పుడు ఈ లెఫ్ట్ రైట్ రెండు కంబైన్ చేయాలి. సో 10 11 12 13 14 లెఫ్ట్ లో ఉన్నాయి, అవునా? అవునండి. ఇందులో 11 14 19 ఉంది. సేమ్ వైస్ వర్సా. ఇందులో ఈ రెండు కంబైన్ చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు పక్క పక్కనే ఉన్నాయి కదా, రెండు కంబైన్ చేస్తే ఏమొస్తుందో మనకి అక్కడ రన్ చేస్తే అది వస్తుంది. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇంకా ఒకసారి రన్ చేయండి. సి ఓకే. ఇటు పక్క 10 వచ్చింది, 11 వచ్చింది, 12 13 14. అటు పక్క 11 14 19 వచ్చినాయి. మిగతా అన్ని నల్ వాల్యూస్ వచ్చింది. క్లియర్. అయితే మ్యాచ్ అవ్వట్లేదు, అక్కడ నల్ వాల్యూస్ తో పాపులేట్ అవుతుంది. అంతే, మొత్తం కంబైన్కి వచ్చేస్తాయి ఇప్పుడు. అన్న. ఓన్లీ లెఫ్ట్ ఓన్లీ రైట్ కాదు. అర్థమైందండి అందరికీ? అర్థమైంది. ఉమ్.
సో ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. రెండు క్రియేట్ చేయనన్నా, ఎంప్లాయీ 2, ఎంప్లాయీ 3 రెండు టేబుల్స్ క్రియేట్ చేయి. వాటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా కావాల్సింది చెప్తాం. ఓన్లీ ఐడి చాలు. ఓన్లీ ఐడి చాలు. నెక్స్ట్ ఎంప్లాయీ 3 కూడా ఐడి పెట్టి అంతే. డేటా ఇచ్చామా. ఇన్సర్ట్ ఇంటూ చిన్న చిన్న ఇచ్చే 1 చాలు. 1 అట్లా ఇచ్చేయి, ఎందుకంటే మనం కంపేర్ చేయాలి. రన్ చేసి నెక్స్ట్ 2 ఇచ్చేయి. టేబుల్ 2 కాదు 2, నెంబర్ 2. నెక్స్ట్ 3, 4 వరకు ఇచ్చట్లా. నెక్స్ట్ ఎంప్లాయీ 3లో 2, 4, 5 ఇచ్చేయి. రన్ చేయి. నెక్స్ట్ 2 కూడా ఇచ్చేయి. 5 ఒకటి. సరే రెండు టేబుల్ రన్ చేయి. సెలెక్ట్ కరి చూద్దాం, డేటా చూద్దాం. సో 1, 2, 3, 4 ఉంది. 2, 4, 5 మూడు ఉన్నాయి అవునా. అవును. సో క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అంటే, ఈ రెండు చేసినప్పుడు ఇన్నర్ జాయిన్ లో ఎన్ని రికార్డ్స్ వస్తాయి. ఇన్నర్ జాయిన్ చేస్తే ఎన్ని రికార్డ్స్ వస్తాయి. 2 records వస్తాయి. ఈశ్వర్ 3 వస్తాయన్న. విత్ ఏం 4 వస్తాయి 3 2, 4 ఇన్నర్ జాయిన్ చేసినప్పుడు. 2, 4 వచ్చేసి వస్తుంది. నెక్స్ట్ ఫోర్ వస్తాయన్న. లెఫ్ట్ సైడ్ 4 వాల్యూస్ తో కలిపి. ఇన్నర్ లో నల్లు వచ్చినాయి మనకి ఇందాక. సరే రన్ చేయ మరి. ఇన్నర్ లో అదే లేదా ఎక్సెల్ షీట్ లో ఏం చేయపర్లేదు, నీకు ఎట్లా కావాలంటే అట్లా చేయి. నీ కంఫర్ట్ జోన్ బట్టి. మ్యాచింగ్ రికార్డ్స్ 2 ఇప్పుడు ఇక్కడ మన దాంట్లో ఎన్ని వస్తాయి మరి ఇప్పుడు. 2 వస్తాయన్న. ఎట్లా 2 and 4 ఈజ్ మ్యాచింగ్ కదా. 2, 1, 4 2, 4 2, 4 మ్యాచింగ్ కదా. సో 2 రికార్డ్స్ వస్తాయి. లెఫ్ట్ జాయిన్ చేస్తే ఎన్ని రికార్డ్స్ వస్తాయి. ఫోర్ రికార్డ్స్. రజిత్ నువ్వు ఆల్రెడీ క్లాస్ ఉన్నావమ్మా, నేను అడుగుతుంది ఈశ్వర్ని, ఓకేనా. లైక్ 4 అన్న. రంజిత్ సింగ్ ఎట్లా లెఫ్ట్ సైడ్ నీకు టేబుల్ వచ్చేసి ఫుల్ ఉన్నాయి. 1, 2, 3, 4 ఉన్నాయి కదా, 4 కాలమ్స్. ఉమ్, ఉమ్, సో ఫుల్ తీసుకుంటుంది. మిగతాకి లెఫ్ట్ అవుట్, లెఫ్ట్ జాయిన్ కదా.
లెఫ్ట్ సైడ్ టేబుల్ అన్ని మొత్తం తీసుకుంటుంది. కాలమ్స్ ఇస్ 4. ఓకే. రోస్ అయ్యి కాలమ్స్ కాదు. నెక్స్ట్ రైట్ జాయిన్ చేస్తే 3 వస్తాయి, ఫుల్ చేస్తే 4 వస్తాయి. 4 వస్తాయి ఫుల్ చేస్తే. 4 వస్తాయి కదా మొత్తం. ఎన్ని వస్తాయి రంజిత్? 5 రికార్డ్స్ వస్తాయండి. అని మ్యాచ్ రికార్డ్. సరే ఒకసారి రన్ చేయి, రన్ చేస్తే అర్థం అవుతుంది. క్వశ్చన్ అది కాదు, కొరి రన్ చేయంటున్నా. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఇంటర్వ్యూస్లో కూడా. దీనికి దానికి ఏం సంబంధం అబ్బా? కొరియర్ ఒకటి రాయంటున్నా కొత్తగా, కొత్త టేబుల్స్ మీదకి. ఓకే. ఎన్ని వచ్చినాయి ఫుల్ చేస్తే? అయ్యండి. లెఫ్ట్ చేయి. స్టార్ పెట్టి అక్కడ కాపీ చేసి రైట్ కూడా పెట్టి ఒకసారి, రైట్ ఇన్నర్ కూడా పెట్టి. లెఫ్ట్ ఎన్ని వస్తాయని చెప్పావు ఇందాక? 4 అని చెప్పావు. రన్ చేయి. రన్ చేయి ఈశ్వర్. వచ్చినాయా 4? అవును. రైట్ 3. రన్ చేయి. పర్ఫెక్ట్. ఇన్నర్ 2 4 5 3 ఉన్నాయి. ఇన్నర్ 2 4 వస్తాయని చెప్పావు. రన్ చేయి. ఇన్నర్ 5 వస్తాయి. ఇన్నర్ 5 ఎందుకు వస్తాయి? ఒకసారి టేబుల్స్ రన్ చేయి. ఇన్నర్ అంటే ఏంటి? ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ ఈశ్వర్. మ్యాచింగ్ రికార్డ్ 2 రికార్డ్స్ వస్తాయి. 2 రికార్డ్స్ వస్తాయి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఇప్పుడు ఇంకో కొంచెం ట్రిక్కీ పెంచుదాం. ఇన్సెట్లోకి వెళ్ళు. ఇన్సర్ట్. అక్కడ ఎంప్లాయీలో ఎంప్లాయీ 2 పెట్టు. 1 మళ్ళీ 1 మళ్ళీ రన్ చేయి. అదే రన్ చేయి. ఇంకోసారి రన్ చేయి. 3 4 ఎంప్లాయీ 3లో 4 5 కూడా. ఒకసారి సెలెక్ట్ କରି రన్ చేయను. సో ఎన్ని ఉన్నాయి?
1 2 3 4 1 1 3 4. ఓకే. ఎంప్లాయీ 3లో 4 2 5 4 5. పర్ఫెక్ట్. ఇప్పుడు ఇన్నర్ చేస్తే ఎన్ని వస్తాయి? ఈశ్వర్, అన్న చెక్ చేస్తున్నాను. ఇన్నర్ చేస్తే ఎన్ని వస్తాయి? రంజిత్ నువ్వు కూడా, ఓకే. మిగతాలు కూడా ట్రై చేయండి ఒకసారి. కోటి గారు ఐడియా ఉందండి మీకు ఇది? ఐడియా ఉంది. ఓకే. ఎస్ ఎస్ సార్, ఐడియా ఉంది. ఏంటండి? ఎస్ ఎస్ ఐడియా ఉంది జాయిన్ సార్. ఓకే ఓకే ఓకే. శివ కూడా నా ట్రై చేయి. అంజిత్ చేస్తున్నావా? రంజిత్ చేస్తున్నా అన్న. వినపలేదు నువ్వు చెప్తే, అందుకని. చేస్తున్నా. అన్న 2 రికార్డ్స్ వస్తాయా? ఏమేంటి 2 రికార్డ్స్? 2 4 3 రికార్డ్స్ వస్తాయి. 3 రికార్డ్స్. 3 రికార్డ్స్. సరే, ఇన్నర్ క్వరీ రన్ చెప్పైనా. ఓన్లీ ఇన్నర్ రన్ చేయి, ఏం రన్ చేయి. ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి రంజిత్. డూప్లికేట్. యా. రంజిత్ మొన్న ఎన్నిసార్లు చేయించా నీతో? ఛాన్సాలు మరి 3 ఎలా వచ్చినాయి? 4 ప్రాక్టీస్ చేయట్లా, ఇంటికి వెళ్ళి ఏదో క్లాస్ ఉంటున్నా వెళ్ళిపోతున్నా కూర్చున్నాం అంతేనా? లేదన్న. మరి లేకపోతే ఏదన్నా. సరే ఒకసారి అక్కడికి వెళ్ళు ఈశ్వర్, సెలెక్ట్ క్వరీ రన్ చేయాలి ఒకసారి. సో మనకి రెండిట్లో 2 ఎన్నిసార్లు ఉంది? పైన ఫస్ట్ టేబుల్ 2 ఎన్నిసార్లు ఉంది? 1 టైం ఉంది. సెకండ్ టేబుల్లో 1 టైమే ఉంది. సో ఫార్ములా 1 into 1. యా. ఓకేనా? ఎన్ని టైమ్స్ వస్తుంది అప్పుడు 2? 1 into 1 అంటే ఎంత? ఒకసారి వస్తుంది. ఒకసారి వచ్చింది 2. ఓకేనా? అవునండి. ఓకే. మళ్ళీ ఫస్ట్ టేబుల్లో 4 ఎన్నిసార్లు ఉంది? 2 టైమ్స్ ఉందన్న ఫస్ట్ టేబుల్లో. సెకండ్ టేబుల్ ఎన్నిసార్లు ఉంది? ఒకసారి ఉంది. సెకండ్ టేబుల్లో ఒకసారి 2 టైమ్స్ ఉంది. సారీ. ఓకే. 2 into 2 4. 4. సో 4 టైమ్స్ వస్తుంది. 2 1 టైం వచ్చింది. 1 టైం వచ్చింది. సో సో మొత్తం 5. 1 + 4 ఎంత 5 వచ్చిందా పైన? అన్న. సో మ్యాచ్ అయినాయి ఎన్నిసార్లు ఉంటే ఎన్నిసార్లు. సేమ్ అట్లానే లెఫ్ట్ చేయనా, ముందు కౌంట్ చేయి, తర్వాత ఆన్సర్ అవుతుంది కానీ. పైన అక్కడ వేసుకుంటా ఉండు నెంబర్లు, పైన కింద ఎంటర్ కొట్టు. అక్కడ నేను చెప్తా ఉంటా ఒకసారి, నెక్స్ట్ నువ్వు చేద్ది కానీ. ఎక్కడన్నా? ఎక్కడో చోట ఎంటర్ కొట్టు. ఒక్క నిమిషం. ఒకసారి చెప్పండి, ట్రై చేయండి అన్న.
ఈశ్వర్ లెఫ్ట్. సో లెఫ్ట్ సైడ్ లో ఏముంది, ఎన్ని ఉన్నాయి లెఫ్ట్? 1. 3 టైమ్స్ ఉన్నాయండి. రైట్ సైడ్ లో ఏమైనా ఉందా? లేదు. సో 3 times 1 వస్తుంది. 3 ప్లస్ 2 ఎన్నిసార్లు ఉంది? లెఫ్ట్ సైడ్ లో 1 టైం ఉందన్న. 1 వస్తుంది. 1 + 1 3 ఎన్నిసార్లు ఉంది? 2 టైమ్స్ ఉంది. +2 4. 2 టైమ్స్ ఉంది. ఇంకేమైనా ఉన్నాయా? 3 + 1 + 2 + 2 4 8 అంతేనా? ఇంకేం లేవుగా? లేవన్న. టోటల్ రోస్ 8 అండ్ కౌంట్ కూడా 8 వచ్చింది. ఒకసారి రన్ చేయి, లెఫ్ట్ సైడ్ రన్ చేయి. అంతేనా? రన్ చేయి, ఏమైనా మిస్టేక్ ఉందా? అంతే. రన్ చేయమ్మా ఈశ్వర్. ఏం మిస్ అయింది మనకి? ఎక్కడ మిస్ అయింది? 2 2 4 ID 3 2 1 3 times వచ్చింది, కరెక్టే. 3 2 టైమ్స్ వచ్చింది. 3 2 times ఉందా? 3 2 టైమ్స్. ఓకే. 4 4 times ఉందా? అవునన్న. మనకి 4 రైట్ టేబుల్ ఒకటి ఉంది కదా, 2 × 2. మనం ఓన్లీ 2 వేసినట్టున్నాం. అంటే మనం లెఫ్ట్ టేబుల్ దే కౌంట్ చేసామన్న, రైట్ సైడ్ కౌంట్ చేయలేదు. రైట్ లో కూడా కౌంట్ చేయాలి, మ్యాచ్ అవుతుంది కదా అది. దెన్ అయితే 2 4 4 ఉంది కాబట్టి +2 అయితే 10 వస్తుంది. 2 × 2 అంతే. 10. ఇప్పుడు అంతే సేమ్ రైట్ అయ్యి. ఇది కంపల్సరీ ప్రతి ఇంటర్వ్యూ క్వశ్చన్లో అడుగుతున్నారు ఇవి, ఎన్ని రికార్డ్స్ వస్తున్నాయి అని. సో 4 ఎన్నిసార్లు ఉంది? 3 టైమ్స్ ఉంది. రైట్ సైడ్ మనం చేస్తుంది 2 టైమ్స్ ఉంది. ఇక్కడ 2 అక్కడ 2 2 × 2 4 మొత్తం 4 రికార్డ్స్. ఈశ్వర్ సారీ. సో రైట్ సైడ్ మనం చేస్తుంది. సో రైట్ సైడ్ 4 ఎన్నిసార్లు ఉంది? 2 టైమ్స్ ఉందన్న. లెఫ్ట్ సైడ్ 2 టైమ్స్ ఉంది. సో 2 × 2 4. 2 ఎన్నిసార్లు ఉంది? 2 రైట్ రైట్ సైడ్ సైడ్. ఒకసారి ఉంది. లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకసారి ఉంది. సో 1 1 × 1 1. నెక్స్ట్ 5 రైట్ సైడ్ ఎన్నిసార్లు ఉంది? 2 టైమ్స్ ఉంది. అంతే. లెఫ్ట్ సైడ్ ఏం లేదు కదా. ఆ, 4 + 1 + 2 7. రన్ చేయ ఒకసారి, రైట్ రన్ చేయి. Yeah. సరిపోయిందా? సరిపోయింది. 7. సో ఫుల్ మొత్తం అటు ఇటు 2 కలిపి కొట్టాలి. ఒకసారి ఫుల్ క్వరీ రన్ చేయి. ఈ పైన ఇది కూడా పైన కాపీ చేయి ఒకసారి. ఇది కూడా పైన కాపీ చేయి, మొత్తం కలిపి రన్ చేద్దాం ఒకసారి. ఏదన్నా సెలెక్ట్ క్వరీ కూడా పైన రన్ చేయి. పైన పేస్ట్ చేయాలనుకున్నా. సెలెక్ట్ క్వరీలు 2 ఓకే. కిందకి పైకి వెళ్ళలేకపోతున్నాం కదా మనం. పైన సెలెక్ట్ క్వరీ ఉంది కదా అన్న, ఆ 2 సెలెక్ట్ క్వరీలు కూడా పైన పైన పేస్ట్ చేసేయాలి. ఆ 2 సెలెక్ట్ క్వరీలు కాపీ చేయి. కాపీ చేసి పైన పేస్ట్ చేయాలనుకున్నా. అక్కడ ఫుల్ కింద పేస్ట్ చేసి మొత్తం 3 కలిపి రన్ చేయాలనుకున్నా. ఓ ఫుల్ కింద. దాని కింద ఆ 3 కలిపి రన్ చేయి. కిందది అది కాదు, అది వేరే టేబుల్. ఎంప్లాయీ. ఇప్పుడు చెక్ చేయి.
అది పైకి పైకి డ్రాగ్ చేయదు, మధ్యలో అది పైకి డ్రాగ్ చేయ. స్నేల్ నీకు చూడడానికి ఈజీగా ఉంటుంది. మొత్తం ఎన్ని ఎన్ని వచ్చినాయి చూడ సార్ అక్కడ. ఫస్ట్ టేబుల్, ఫస్ట్ రిజల్ట్. దాన్ని ఫస్ట్ డ్రాగ్ చేయ, లెఫ్ట్ సైడ్ది కొంచెం డ్రాగ్ చేయి కిందకి. దాన్ని రైట్ సైడ్ ఉంది కదా అది, దాని కిందకి లాగా అంటున్నా. రైట్ సైడ్ కార్నర్ అది నాన్న, ఫస్ట్ రిజల్ట్ ఇది. 12 అన్న. 12 వచ్చినాయి చూడు ఒకసారి ఎట్లను. సో ఫస్ట్ 1తో చెక్ చేయి, అర్థమైంది నీకు క్లియర్గా. లెఫ్ట్ సైడ్ 1 ఎన్ని ఉన్నాయి, 3 టైమ్స్ ఉంది. రైట్ సైడ్ ఏమైనా ఉన్నాయా? లేదన్న 3. సో 1ని ప్రతిసారి అటు పక్కన నల్ వస్తుంది. అవును. అలా చెక్ చేసుకుంటూ వెళ్ళు. నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, అట్లా. 5 6 7 8 5 2 times without a knife. మీకు చాలా ఇంట్రెస్ట్ అడుగుతున్నారు. అర్థమైందా? అవును. సో మండేకి ఏం చేసుకొస్తాం అంటే, రంజిత్ నువ్వు కూడా అన్న, మీరు కూడా ఒకసారి 2 టేబుల్స్ క్రియేట్ చేయండి, 2 ఎంప్లాయీ టేబుల్స్. పైన రాసుకో ఒకసారి ఈశ్వర్, ఇన్పుట్ రాసుకో ఒకసారి ఏమి ఇస్తాను. పైన ఇన్పుట్ రాసుకుంటున్నాం, చెప్తాను. మండే కల్లా చేసుకుని రాదు. మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. సో రెండు ఇన్పుట్ టేబుల్స్, ఎంప్లాయీ 1, ఎంప్లాయీ 2. సో సేమ్ ఎంప్లాయీ 1లో 1 1 కాలమ్స్ ఏమి ఉండాలన్న? సేమ్ ఐడి చాలు. అందులో ఐడి, ఇందులో ఐడి. డేటా అందులో 1 1 2 2 2 3 5 5 7. ఇందులో 1 1 1 2 4 5 6 7. నువ్వు కొరి రాయొద్దు, కొరి రాయకుండా నాకు ఎక్సెల్ షీట్లో అదే మామూలుగా ఇట్లా కౌంట్ వేసుకుని రా. కొరి అన్ని 6 రాద్దాం. అన్ని చేయమంటారా? అంటే ఫుల్ ఇన్నర్లో ఎన్ని వస్తాయి, లెఫ్ట్లో ఎన్ని వస్తాయి, రైట్లో ఎన్ని వస్తాయి, ఫుల్లో ఎన్ని వస్తాయి. కొరి రాయొద్దు, ఓకేనా? ఓకే అండి. డైరెక్ట్ రిజల్ట్ రంజిత్, అంతే. నువ్వు మామూలుగా మ్యాథమెటిక్స్ చేసి చెయ్యి. రంజిత్ నువ్వు కూడా అమ్మా, మిగతా వాళ్ళు కూడా. ఒక్క నిమిషం అర్థమవుతుందండి అందరికి? అర్థమవుతుంది. ఓకే. ఓకే అండి, విల్ మీట్ ఆన్ మండే. ఓకే. థ్యాంక్ యూ. అన్న ఫ్రీ అన్నా అన్నా ఫ్రీ అన్న కాల్ చేస్తా ఒకసారి. చెయ్యి. బాయ్. బాయ్.